మారదు. ఆత్మప్రవేశం చేశారు శంకర్ల వారు. లేచారు, ఇంటికి వచ్చారు. ఉభయ భారతి అడిగిన ప్రశ్నలన్నిటికీ అమరకుడి భార్య దగ్గర ఒక జవాబులు రాయటం మొదలుపెట్టారు. ఒక పెద్ద థీసిస్ సబ్మిట్ చేయటం మొదలుపెట్టాడు. 28 రోజులు ఆవిడ చెప్పింది. 29వ రోజు ఆవిడకి అనుమానం వచ్చింది. 40 ఏళ్ల వెనక పెళ్ళయింది మా ఆయన, అప్పుడు అడగడమన్నీ ఇప్పుడు అడుగుతున్నాడు ఏమిటి అసలు? ఈ లోపల ఉన్న ఆయన మా ఆయన కాదు, ఏ గొప్పింటాయనో ఇక్కడున్నాడు, వీడిని ఇక్కడ ఉంచేస్తే బాగుంటుంది కదా అనుకుంది ఆవిడ. దీని తాలూకు శవాలు ఎక్కడన్నా ఉంటే తగలయ్యండి అని చెప్పింది. శంకర్ల వారు ఉన్న 27 రోజులు నెలకు 3 వానలు కురిస్తే ఎంత సుభిక్షం అవుతుందో అంత సుభిక్షంగా ఉందిటండి మత్స్యదేశం. మహాత్ములు అందుకే కదా ఈ దేహాన్ని ఒక శివాలయంలో పెట్టారు. భటులు వీళ్ళని తన్ని శిష్యుల్ని ఆ దేహాన్ని తీసుకొచ్చి అగ్ని మీద పెట్టేశారు. శంకర్ల వారు ఉభయ భారతి అడిగిన ప్రశ్నలకి అమరక భార్య దగ్గర ఆన్సర్లన్నీ తయారు చేసి నవార్థ గర్భము అని ఒక పుస్తకం రచించారు ఆచార్య స్వామి. ఈ ప్రశ్నలకే ఆన్సర్లు అన్నమాట. పద్మపాదులు వచ్చి చెప్పాడు, గురువుగారు అయిపోయింది మీ దేహం, మీరు కాస్త దీన్ని వదిలేయండి అన్నారు. శంకర్ల వారు అన్నట్టు, ఏమిట్రా అప్పుడే 28 రోజులు అయిందే? ఆహా, మీ బోటి వారికి కూడా 28 రోజులు తెలియలేదంటే ఇక వాట్ అబౌట్ అస్ అన్నాడు పద్మపాదుడు. అది లంపటం. కాబట్టే దీంట్లోంచి బయటపడే ప్రయత్నం చెయ్యాలి. చెయ్యగా ఇవాళ కాకపోతే రేపటికైనా భగవంతుడికే మన మీద అసహ్యం పుట్టించి వీడిని చవతలు పారేస్తే బాగుండు అని పారేస్తాడు. అప్పటి వరకు మనం పోరాడుతూనే ఉండాలి. శంకర్ల వారు వెంటనే ఈ దేహాన్ని వదిలేశారు.